Welcome to Arvind Star Spoken English. I am Arvind Subbarao. To improve reading skills and vocabulary, I am making this video. Please spend 5 to 10 minutes daily so that you can improve your reading skills and vocabulary a lot. ఈ వీడియోలో న్యూస్ పేపర్లోని ఏదైనా ఒక చిన్న ఆర్టికల్ న్యూస్ తీసుకొని దాన్ని చదువుతూ అలాగే దాని మీనింగ్స్ ఎక్కడెక్కడ ఏ క్లాస్ వాడారు, ఏ టెన్స్ వాడారు, లేదా వాయిస్ ఏదైనా గ్రామటికల్ స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని డిస్కస్ చేస్తూ చదువుతూ వెళ్ళేటువంటి ఈ ప్రోగ్రామ్ రోజు ఒక 5 to 10 మినిట్స్ కొన్ని 1 or 2 months కనుక మీరు ఫోకస్ చేయగలిగితే అప్పుడు మీకు నీట్గా ఇంగ్లీష్ పేపర్ చదవగలిగేటటువంటి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆ తర్వాత ఓన్గా చదువుకోవచ్చు, ఇలా వీడియోస్ వినాల్సిన అవసరం లేదు. అంతవరకు ఎవరైనా సరే న్యూస్ పేపర్ చదువుదామని ఓపెన్ చేయగానే అది అర్థం కాక తీసి పక్కన పడేస్తుంటారు. కొద్ది రోజులు ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీ అంతట మీరే న్యూస్ పేపర్లోని ఏ ఐటెంనైనా చదివి అర్థం చేసుకునే స్థితికి మీ అంతట మీరు ఎదుగుతారు. బస్ క్రూ వార్నడ్ అగెన్స్ట్ స్ట్రీమింగ్ పైరేటెడ్ మూవీస్. బస్ క్రూ అంటే బస్సులో పనిచేసే స్టాఫ్, కండక్టర్, డ్రైవరు. వాజ్ వార్నడ్ అని అర్థము అక్కడ, లేదా వర్ వార్నడ్. బస్ క్రూ వార్నడ్ అగెన్స్ట్ స్ట్రీమింగ్ పైరేటెడ్ మూవీస్. ఏదైతే కొత్తగా వచ్చిన సినిమాల యొక్క పైరసీ కాపీలని బస్సుల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారో, ప్రదర్శిస్తున్నారో వాటికి వ్యతిరేకంగా బస్సు స్టాఫ్ హెచ్చరింపబడ్డారు. Andhra State Road Transport Corporation has directed the executive directors and the district public transport officers against allowing use of pirated version of movies in the state-run buses. APSRTC has directed the executive directors. APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని మరియు డిపిటిఓ అంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి ఒక చిన్న సందేశం పంపించారు, డైరెక్షన్ ఇచ్చారు. ఏమిటంటే ఎగనెస్ట్. ఎప్పుడైనా సరే ఎగనెస్ట్ అనే ప్రపోజిషన్ వాడితే నెక్స్ట్ వర్బింగ్ ఫామ్ వస్తే దానికి ఆ క్లాజ్ కరెక్ట్గా ఆ ఫ్రేజ్ సరిపోతుంది. అలవింగ్ యూజ్ ఆఫ్ పైరేటెడ్ వెర్షన్ ఆఫ్ మూవీస్ ఇన్ ద స్టేట్ రన్ బస్సెస్. అలవ్ అంటే అనుమతించడం, యూజ్ ఆఫ్ పైరేటెడ్ వెర్షన్ ఆఫ్ మూవీస్, అలాంటి పైరసీ సినిమాల్ని అనుమతించడము అనే సెంటెన్స్ పాజిటివ్లో రాసి దాని ముందు ఎగనెస్ట్ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉండడం వల్ల అలా చేయడాన్ని అనేటువంటి ఆపోజిట్ వస్తుంది. ఎగనెస్ట్. అలవింగ్ యూజ్ ఆఫ్ పైరేటెడ్ వెర్షన్ ఆఫ్ మూవీస్ ఇన్ ద స్టేట్ రన్ బస్సెస్. రాష్ట్రం నడిపేటటువంటి బస్సెస్లో ఇలాంటి సినిమాల్ని, కొత్తగా వచ్చిన సినిమాల యొక్క పైరసీ కాపీలను ప్రదర్శించడాన్ని ఆపివేయాలని, ప్రదర్శించకూడదని డైరెక్టర్స్కి మరియు డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి ఏపీఎస్ఆర్టీసీ దిశానిర్దేశం చేసింది. ఇన్ ఏ సర్క్యులర్ ఇష్యూడ్ ఆన్ వెన్స్డే. బుధవారం జారీ చేసినటువంటి ఒక సర్క్యులర్లో ఇది ఒక చిన్న ఫ్రేజ్. కార్పొరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ అప్పలరాజు, ఇంతవరకు సబ్జెక్టు కార్పొరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ అప్పలరాజు సెడ్ చెప్పారు, ఇట్ హ్యాడ్ కమ్ టు దేర్ నోటీస్. ఇట్ హ్యాడ్ కమ్ టు దేర్ నోటీస్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటే ముందు ఒక పాస్ట్ సింపుల్ ఉందన్నమాట. పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్లో వస్తాయి. సో అప్పలరాజు సెడ్ దాట్ ఇట్ హ్యాడ్ కమ్ టు దేర్ నోటీస్. వాళ్ళ నోటీస్కి వచ్చింది అని చెప్పారు. ఇది ఒక సబార్డినేట్ క్లాస్. అయితే మరొక సబార్డినేట్ క్లాసు దట్ a pirated version of the movie Thandel was played by a passenger on the Android TV installed in an APSRTC bus using the cast function. ఏంటి వాళ్ళకి నోటీస్కి వచ్చిందంటే దట్ ఏ పైరేటెడ్ వెర్షన్ ఆఫ్ ద మూవీ థండేల్. థండేల్ యొక్క పైరసీ సినిమాని వాజ్ ప్లేడ్ బై ఏ ప్యాసింజర్. ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి టీవీలో ఒక ప్యాసింజర్ ప్లే చేశాడు ఆ సినిమాని. ఆన్ ద ఆండ్రాయిడ్ టీవీ ఇన్స్టాల్డ్ ఇన్ అన్ ఏపీఎస్ఆర్టీసీ బస్. ఎలా అంటే యూజింగ్ ద క్యాస్ట్ ఫంక్షన్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ట్యాబ్లోనో ల్యాప్టాప్లోనో ఉన్నటువంటి దాన్ని టీవీకి అనుసంధానం చేయడం ద్వారా ప్లే చేశారు. దిస్ ఈజ్ ఏ వయలేషన్ ఆఫ్ సెక్షన్ 13 ఆఫ్ ద కాపీరైట్ యాక్ట్ 1957. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని 13వ సెక్షన్ ప్రకారము ఇది వయలేషన్. వయలేషన్ అంటే ఉల్లంఘన. అండ్ ఏపీఎస్ఆర్టీసీ స్ట్రిక్ట్లీ కండెమ్స్ సచ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అండ్ ఇట్ స్టాప్డ్ ద హైర్ బస్ ఫ్రమ్ ఆపరేషన్ ఫ్రమ్ February 11 pending enquiry, said the statement.
అండ్ ఏపీఎస్ఆర్టీసీ స్ట్రిక్ట్లీ కండెమ్స్. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ స్ట్రిక్ట్గా ఖండిస్తుంది. ఏంటవి? సచ్ అనెథికల్ ప్రాక్టీసెస్, ఇవి విలువలేనటువంటి ఇలాంటి పనుల్ని అది ఖచ్చితంగా ఖండిస్తుంది. అండ్ ఇట్ స్టాప్డ్ ద హైయర్ బస్ ఫ్రమ్ ఆపరేషన్ ఫ్రమ్ February 11. అలాగే ఆ బస్సు ఏపీఎస్ఆర్టీసీ ఓన్ బస్ కాదు, హైయర్ బస్సు. సో దాన్ని సర్వీస్ నుంచి పక్కన పెట్టారు. పెండింగ్ ఎంక్వైరీ, ఇంకా దాని మీద ఎందుకు ఎలా జరిగిందన్న దాని మీద ఎంక్వైరీ పెండింగ్లో ఉంది. సెట్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చింది? అది అప్పలరాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ విషయాలు చెప్తుంది. It has issued a set of instructions and guidelines asking depot managers to ensure strict compliance to prevent recurrence of such incidents. It అంటే ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ has issued a set of instructions and guidelines. కొన్ని సూచనలు, కొన్ని విధి విధానాలని జారీ చేసింది. ఆస్కింగ్ డిపో మేనేజర్స్ టు ఎన్ష్యూర్ స్ట్రిక్ట్ కాంప్లియన్స్ టు ప్రివెంట్ రికరెన్స్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్. రికరెన్స్ అంటే అక్కడ అనే వర్బ్ నుంచి వచ్చినటువంటి ఇది నౌన్. రికరెన్స్ అంటే మళ్ళా అదే జరగకుండా. ప్రివెంట్ అంటే నిర్మూలించడం. ప్రివెంట్ రికరెన్స్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్. అలాంటి ఇన్సిడెంట్స్ అంటే మళ్ళా బస్సుల్లో, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో పైరసీ సినిమాలు ప్రదర్శించకుండా చూసుకోవాలని, ఎన్ష్యూర్ అంటే అలా జరగకుండా చూసుకోవాలని మేనేజర్స్కి, డిపో మేనేజర్స్కి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది ఏపీఎస్ఆర్టీసీ. దే ఇన్క్లూడ్, వాళ్ళు ఇష్యూ చేసినటువంటి గైడ్లైన్స్ ఇంకా ఏమున్నాయంటే దే ఇన్క్లూడ్ ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రీమింగ్ ఆఫ్ అనాథరైజ్డ్ కంటెంట్. అనధికారిక కంటెంట్ ఏదైనా సరే దాన్ని స్ట్రీమింగ్ చేయడాన్ని నిషేధించడం. ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిటెడ్ అనే వర్బ్, నిషేధించడం అనే వర్బ్కి నౌన్ ఫామ్ వచ్చేసి ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రీమింగ్ అంటే ప్లేయింగ్ ఆఫ్ అనాథరైజ్డ్ కంటెంట్. ఏదైనా సరే చట్టబద్ధం కానటువంటి సినిమాలు కానీ ఏదైనా సరే దాంట్లో వేయకూడదని నిషేధించడం. ఆస్కింగ్ ద బస్ క్రూ, ఇంకా బస్ క్రూకి ఏమని చెప్తున్నారంటే ఇంక్లూడింగ్ డ్రైవర్ అండ్ కండక్టర్స్. బస్ క్రూ అంటే ఎప్పుడు కూడా బస్సులో ఇద్దరే ఉంటారు, ఒకరు డ్రైవర్ ఒకరు కండక్టరు. టు మెయింటైన్ స్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ ప్రివెంట్ ఎనీ అటెంప్ట్ టు స్ట్రీమ్ పైరేటెడ్ కంటెంట్ and sensitization of staff by the depot managers about copyright laws and penalties associated with piracy. ఇంకా వాళ్ళందరికీ, డ్రైవర్లు, కండక్టర్లు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టు మెయింటైన్ స్ట్రిక్ట్ విజిలెన్స్, ఎప్పుడు నిఘా పెట్టుండాలి. అందులో వస్తున్నటువంటి ఆ టీవీలో వస్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది చట్టబద్ధమైన కంటెంట్, ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ అనే సంగతి ఎప్పుడు నిఘా పెట్టుంచాలి. And prevent any attempt to stream pirated content and sensitization of staff by the depot managers about copyright laws and penalties associated with piracy. ఇంకా వాళ్ళకి డ్రైవర్ల కండక్టర్లకి ఒక చిన్న అవేర్నెస్ ఏంటంటే కాపీరైట్ యాక్ట్లోని పెనాలిటీస్ ఏమిటి, లేదా పైరసీకి సంబంధించిన ఇతర సెన్సిటైజేషన్ ఏమేమి ఉన్నాయి, ఆ వివరాలన్నీ వాళ్ళకి డ్రైవర్ల కండక్టర్కి తెలియజేసేటట్టు చేయాలని కూడా వాళ్ళు రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో ఉంది. ఇట్ సైడ్ ఆల్ ఆండ్రాయిడ్ టీవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ షుడ్ హ్యావ్ స్క్రీన్ మిర్రరింగ్, కాస్టింగ్ ఆర్ అనాథరైజ్డ్ ఫైల్ షేరింగ్ ఫంక్షన్స్ డిజేబుల్డ్. అలాగే టీవీస్లో ఏపీఎస్ఆర్టీసీ మెయింటైన్ చేస్తున్నటువంటి టీవీస్ అన్నిట్లోనూ షుడ్ హ్యావ్ స్క్రీన్ మిర్రరింగ్, అంటే ఏమేమి ప్లే చేస్తున్నారో దాన్ని స్క్రీన్ చేయగలిగేటువంటి ఒక సిస్టము. కాస్టింగ్ ఆర్ అనాథరైజ్డ్ ఫైల్ షేరింగ్ ఫంక్షన్స్ డిజేబుల్డ్. బయట వాళ్ళు ఎవరైనా ఈ టీవీలో ఏదైనా ప్లే చేయగలిగేటటువంటి ఆ సిస్టమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఫైల్ షేరింగ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆ టీవీస్లో డిజేబుల్ చేయించారు. సర్ప్రైజ్ చెక్స్ షుడ్ బి కండక్టెడ్ టు ఎన్ష్యూర్ అడరెన్స్. సర్ప్రైజ్ చెక్స్ అంటే ఆకస్మిక తనిఖీలు నిర్వహింపబడాలి. ఇక్కడ చూడండి, సర్ప్రైజ్ చెక్స్ షుడ్ బి కండక్టెడ్. దట్ మీన్స్ ద ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్స్ షుడ్ కండక్ట్ సర్ప్రైజ్ చెక్స్ అనేటువంటి యాక్టివ్ వాయిస్ని షుడ్ బి కండక్టెడ్ టు ఎన్ష్యూర్ అడరెన్స్. ఆయా రూల్స్కి కట్టుబడి ఉండేలా చూడడానికి. అడరెన్స్ అంటే కట్టుబడి ఉండడం, అంటిపెట్టుకుని ఉండడం, ఏమి ఆ ముందు చెప్పినటువంటి రూల్స్. అండ్ ఎనీ వయలేషన్ ఆఫ్ ద గైడ్లైన్స్ వుడ్ అట్రాక్ట్ అప్రోప్రియేట్ యాక్షన్. అలాగే ఏ విధమైన గైడ్లైన్స్ని
వయలేట్ చేసినట్లయితే, ఉల్లంఘించినట్లయితే అప్రోప్రియేట్ యాక్షన్ ఉంటుంది అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. The depot managers have also been asked to educate the staff on legal consequences and reporting mechanism. ఇంకా వాళ్ళకి డిపో మేనేజర్ హ్యావ్ బీన్ ఆల్సో ఆస్క్డ్, డిపో మేనేజర్ని అడిగారు ఏమనంటే టు ఎడ్యుకేట్ ద స్టాఫ్, డ్రైవర్ కండక్టర్ని సరిగ్గా ఎడ్యుకేట్ చేయమని. దేని మీద? ఆన్ లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే చట్టబద్ధమైనటువంటి పరిణామాలు ఏమేమి ఉంటాయి, అండ్ రిపోర్టింగ్ మెకానిజం, అలాంటివి వచ్చినప్పుడు రిపోర్ట్ చేయాల్సిన విధానం ఏంటి అనే దాని మీద వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని డిపో మేనేజర్స్ని ఏపీఎస్ఆర్టీసీ టాప్ బ్రాండ్ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో టాప్ బ్రాస్ వాళ్ళు అడిగారు.